ఏమైనా ఐడియా వచ్చిందా? నువ్వే ఈ ప్లాన్ కి మాస్టర్ మైండ్వి కదా, మొత్తం ఐడియాలన్నీ నీవే కదా. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం దగ్గర నుంచి తను ఈ ఇంటికి రావడం వరకు అన్ని నువ్వే ప్లాన్ చేసావు. కానీ ఇప్పుడు నేను నిన్ను ఐడియా అడిగితే నీ బుర్ర పనిచేయడం మానేసిందా? నేను మనిషిని, మిషన్ని కాదు. బటన్ నొక్కగానే ఐడియా రావడానికి. పీక నొక్కనా? ఏంటి? మొత్తం తప్పంతా నీదే. నువ్వెందుకు ప్రెగ్నెంట్ అయ్యావు? ఏమంటున్నారు మీరు? నా ఉద్దేశం ఇది అబద్ధం అని నాన్నమ్మకి అంతా చెప్పేయచ్చు కదా నువ్వే. నిజమైతే మీరు కూడా చెప్పొచ్చు కదా. ఈ అబద్ధంలో మీకు కూడా భాగం ఉంది కదా. నేను కనీసం ప్రయత్నమైనా చేశాను, కానీ నువ్వేం చేసావు? నువ్వు నాన్నమ్మ ముందు కనీసం నోరు విప్పలేదు. నేను పగ తీర్చుకున్నాను. పగ? దేనికి? చూడండి, అమ్మమ్మకైతే తెలిసిపోయింది. కానీ మీరు మా అమ్మకి తెలియకుండా ఆపుండాల్సింది కదా. కానీ మీరేమీ చేయలేదు. దానికే పగ తీర్చుకున్నాను. మా నాన్నమ్మ మీ అమ్మకి ఫోన్ చేసినప్పుడు నువ్వు నాన్నమ్మని ఎందుకు ఆపలేదు? అప్పుడు ఆపితే ఇప్పుడు మీ అమ్మ ఇంత దూరం వచ్చిండేవారు కాదు కదా. చూడండి, మీ తప్పుని నా మీదకి నెట్టకండి. తప్పంతా నీది. లేదు లేదు లేదు, తప్పంతా మీదే. ఎందుకంటే మీకే కదా నమ్మకం లేదు తను ప్రెగ్నెంట్ అని. అందుకే మీరు తనని వేరే క్లినిక్ కి తీసుకువెళ్లారు. అక్కడ నుండి కన్ఫ్యూజన్ అంతా మొదలైంది. అంతేకాదు, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది మీ చేతిలోనే కదా ఉంది. మీరే అందరికీ చదివి వినిపించారు ప్రజ్ఞ ప్రెగ్నెంట్ అని. అక్కడే మీరు మార్చి చెప్పుండాల్సింది, కానీ మీరు అలా చేయలేదు. అప్పుడు మీ బుర్ర పనిచేయనట్టు ఊరుకున్నారు. పైగా ఏంటి అలా చూస్తున్నారు? చూడండి, తప్పంతా మీది. యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. నన్ను భయపెట్టకండి. నేను తమాషా కన్నాను. ఎప్పుడు అలా చెయ్యను. సారీ, ఎప్పుడు చేయను. సారీ, వెరీ వెరీ సారీ. ఏం చేస్తున్నారు? పుస్తకాల వెనక మందా? మందుకి ముందు పుస్తకాల? ఛీ! అదేంటంటే ఆలోచించడానికి కొంచెం టానిక్ కావాలి. చూడండి, నాకు కూడా ఒకటి. ఏమైనా ఐడియా వస్తుందేమో. నీకు సిగ్గుగా లేదా? ప్రెగ్నెంట్ గా ఉండి మందు తాగుతానంటావా? ఏంటి అంటే నా ఉద్దేశం, నాన్నమ్మ ఏం చెప్పిందంటే నేను నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమంది. సో సారీ, నో మందు ఫర్ యూ. ప్లీజ్ ప్లీజ్, ఒక్క గ్లాస్, అంతకంటే ఎక్కువ తాగను, ప్రామిస్. ఒకవేళ నువ్వు తాగావంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. సారీ. నాకు చాలా బాధగా ఉందండి. మీకు కూడా బాధగా ఉందా? దీని గురించి నాన్నమ్మకి తెలిసిందనుకో, తనకు కూడా బాధగానే ఉంటుంది కదా. చాలా బాధగా ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే, నాన్నమ్మ ఏమైతే అనుకుంటోందో ఒకవేళ ఆ విషయాలన్నీ నిజమైపోతే అప్పుడు ఎంతో బాగుంటుంది కదా. అంటే నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ అయిపోయావు అనుకో, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవునా? నేను ప్రెగ్నెంట్ ఎలా అవుతాను? మీరు నన్ను కిస్ కూడా చేయలేదు కదా. అందరూ పడుకున్నట్టున్నారు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను అభి ఇంకా ప్రజ్ఞతో. ఈ కన్ఫ్యూజన్ ని రేపు ఉదయాన్నే అంతం చేయాలని చెప్పేస్తాను. నేను నిన్ను ఎలా కిస్ చేయగలను? నువ్వు అసలు నన్ను కిస్ చేయమని అడగలేదు కదా. కిస్ చేయమని కూడా ఎవరన్నా అడుగుతారా? నువ్వు ఇడియట్వా? ఒకవేళ అడగకుండా చెప్పకుండా కిస్ చేసామంటే అప్పుడు లిప్స్ తప్పుగా అనుకుంటాయి. కానీ అదెలా తెలుస్తుంది లిప్స్కి అసలు నచ్చుతుందా లేదా అని? అది ఒకవేళ కిస్ చేసిన తర్వాత లిప్స్ ఇలా అయిపోయాయంటే అంటే దాని అర్థం వాటికి బాగా నచ్చాయి అని. కొన్ని ఒకవేళ కిస్ చేసిన తర్వాత లిప్స్ ఇలా అయిపోయాయంటే దాని అర్థం లిప్స్కి ఇది అస్సలు నచ్చలేదని. ఏం చేస్తున్నావు? మీ లిప్స్కి అసలు నచ్చుతుందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను.
మీ లిప్స్ కి అసలు ఏమీ తెలియదు. అవి సంతోషంగా ఉన్నాయో లేదో కూడా తెలీదు. నీకేమీ తెలీదు. కిస్ చెయ్యకుండా లిప్స్ కి నచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది చెప్పు? నిజమే. అయితే ఒక పని చేద్దామా? కిస్ చేసి మనం తెలుసుకుందాం. ఓకే ఓకే. ప్రేమించ కొత్తగా ఇది ప్రేమని తెలియక మనసిచ్చ పూర్తిగా నా మనసుని అడగక నువ్వైనా నేనైనా అనుకోనిది నీలోనా నాలోనా జరిగేది బాగుందే బాగుందే ఏదో బంధమే నాకు ఎలా పెట్టాలో తెలియడం లేదు. నీకు అసలు ఏమొచ్చు? నేను నేర్పిస్తాను. బాగుందే బాగుందే ఏదో బంధమే గూగిందే నీకై ఇలా 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 కూడా అవుతుందా కిస్ లో? ఇది కిస్ లో సైడ్ ఎఫెక్ట్స్. కిస్ లో కిక్. కిస్ లో కిక్. ఓకే రెడీ? ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్, నీకు కిస్ అవసరం ఏం లేదు కదా. నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా. కిస్ అవసరం తనకు ఉంది. జస్ట్ వెయిట్. ఓకే 1 సెకండ్. అసలు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు చెప్పు నాకు, నువ్వేం చేస్తున్నావు అని. నువ్వేం చేస్తున్నావు? ఎందుకు అలా చేస్తున్నావు? మేము ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం సొల్యూషన్ వెతుకుతున్నాం, కానీ నువ్వు వచ్చి మా కిస్ ని ఆపేసావు. కిస్ ని ఆపేసావు. బేబీ యు కమ్ కిస్ మీ. నువ్వు తనని కిస్ చేస్తున్నావు. నువ్వు తనని అలా ఎలా కిస్ చేస్తావు చెప్పు? మనిద్దరి మధ్యలోకి అసలు ఈ కిస్ ఎందుకు వచ్చింది? నాకు కూడా తెలీదు. ఏంటి నీకు తెలీదా? అది there is no answer. 1 సెకండ్. మనం కిస్ చేసుకుని తెలుసుకుందాం అసలు దీని గురించి మన ఇద్దరి మధ్యలోకి ఎందుకు వచ్చిన టాపిక్. కమా గుర్తొచ్చింది. మీరు నన్ను కిస్ చేయలేదంటే నేను ప్రెగ్నెంట్ ఎలా అవుతాను? కరెక్ట్. ఓ మై గాడ్, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అవుతావు? తను కదా ప్రెగ్నెంట్. కరెక్ట్. తను ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను ఎలా ప్రెగ్నెంట్ అవుతాను? పాయింట్. మీ సంగతి నేను 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 రేపు చెప్తాను. నువ్వు పద నాతో పాటు. ఇప్పటికిప్పుడే పద. పైకిలే. నో స్టాప్. ఏ స్టాచ్యూ, ఇలా రా. కన్ఫ్యూజన్ ఉంటే క్లియర్ చేసుకోవాలి. కూర్చో. ఓవర్. వీటిని తీసేస్తానుండు. అరే ఏంటలా కూర్చుడు? పడుకో. నేను ఎందుకు పడుకోవాలి? మాట్లాడుకుంటూ పడుకో. వెయిట్. ఫోగి మరిద్దరు డాక్టర్ ఆడుతున్నారా? అంటే తనకి ఆపరేషన్ కూడా చేస్తావా? అవుతుంది. ఆపరేషన్ పిచ్చి పట్టిందా మీ ఏయ్, మాట్లాడుకుంటూ పడుకో, లేకపోతే టెస్ట్ కి బదులు ఆపరేషన్ చేసేస్తాను. భయపడ్డావా? సారీ. బీ లైక్ అ గుడ్ గర్ల్. నేను చెకప్ చేయాలి కదా. పొట్ట ఫ్లాట్ గా ఉంది. బేబీ ఎక్కడుంది? బేబీ ఎక్కడ ఉంది? షట్ అప్. పిచ్చి పట్టిందా మీ ఇద్దరికి? కంట్రోల్లో లేనప్పుడు మీరు ఎందుకు ఇలా తాగుతున్నారు? ఐడియా. కూర్చో. నువ్వెందుకు కూర్చున్నావు? పడుకో త్వరగా. చూడు, నా దగ్గర చాలా బ్రిలియంట్ ఐడియా ఒకటి ఉంది. మనం తన కడుపులో ఉన్న బేబీని తీసేసి నాన్నమ్మకి ఇచ్చేద్దాం. నాన్నమ్మకి ఈ బేబీ నీదే అని చెప్దాం. ఈ బేబీ ఐడియా బాగుంది కదా? బాగుందా బాలేదా? చాలా బాగుంది. ఇప్పుడు అమ్మమ్మకి బేబీ ఇచ్చేద్దాం. మీకు రేపు పార్టీ చేసుకుందాం. ఏది అమ్మాయి, మాట్లాడకుండా నువ్వు నాకు ఈ బేబీని ఇచ్చేస్తాయి. బేబీని ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు. అర్థమైందా? అర్థమైందా? జరగండి మీరు. ఏయ్, ఏయ్, ఎక్కడికి? వదలబి నన్ను. వదలు. ఇవ్వకపోతే నేను కత్తి తీసుకొస్తా. కత్త. త్వరగా కత్తి తీసుకురా. కత్తి. నేను నిన్ను వదలను. ఇప్పుడే తెస్తాను. బేబీ నువ్వు. కత్తి. బేబీ నీవు. ఎక్కడుంది? బేబీ. కత్తి. బేబీ. తను మనకి బేబీ ఇవ్వలేదు. ఇప్పుడు మనం నాన్నమ్మకి బేబీని ఎలా ఇద్దాం?
Oh my God. లేదు తను. దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా జరుగుతుంది. ఈ రోజు నేను చూసింది ఒక పీడికలాగా మారిపోతే బాగుండు అనిపిస్తుంది నాకు. లేదు, నేను నేను అక్కడికి ఆ టైంకి వెళ్ళడం మంచిదైంది. లేకపోతే ఈరోజు మన తన కడుపులో ఉన్న బేబీని తీసేసి నాన్నమ్మకి ఇచ్చేద్దాం. నాన్నమ్మకి ఈ బేబీ నీదే అని చెప్దాం. లేదు తను. ఇలా జరగడానికి వీల్లేదు. స్పృహలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గర కాకపోవచ్చు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకపోవచ్చు. కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్లో వాళ్ళకి అసలు ఏం తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారన్నది. వాళ్ళిద్దరి మధ్య నేను దూరం పెంచాల్సి ఉంటుంది. లేకపోతే నా ఇల్లు కట్టడానికి ముందే కూలిపోతుంది. ఇక రేపు ఉదయం నేనేదో ఒకటి చేయాల్సి ఉంటుంది. మీ అందరి మీద అరిచి అరిచి నా గొంతు ఎండిపోతోంది. కానీ మీరు మాత్రం అలాగే ఉన్నారు. త్వరగా పని చేయండి. ఏం చేస్తున్నారు మీరు? అయ్యో వెళ్ళండి. త్వరగా పనులు చేయండి. అందరూ వెళ్ళండి. అక్క పొద్దున్నే నీ బీపీ ఎందుకు పెంచుకుంటున్నావు? తెలుసులే నాకు. నువ్వు వెళ్ళి డాక్టర్కి చెప్పిరా. ఇప్పుడు నాకు నా అన్ని వ్యాధులకి మందు దొరికిపోయింది. ఇప్పుడు నాకు ఏమీ కాదిందు. అక్క అయినా నువ్వు కంట్రోల్లో ఉండడం చాలా అవసరం. నువ్వు నా గురించి కంగారు పడకు. నీకు తెలుసా ఇందు, ముందు నాకేమనిపించేదంటే నా జీవితంలో ఇంకా 2 ఏళ్లు మిగిలి ఉన్నాయేమో అని. కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే నా ముని మనవడి పెళ్లి చూశాకే పైకి వెళ్తాను అని. ఎక్కువైందా? లేదక్క, ఏమీ ఎక్కువ అవ్వలేదక్కయ్యా. ఇక నేను నిన్ను నీ మనవడి పెళ్లి తర్వాతే వెళ్ళనిస్తాను. ఏంటి నువ్వు? తను ఏంటి? నేను తయారవ్వాలి. జరుగు. ఎప్పుడు చూసినా పిల్లిలా అడ్డొస్తూనే ఉంటుంది. అమ్మమ్మ, ఈ ఈ డెకరేషన్ దేనికోసం? చూడమ్మా, ఈ రోజు ఇక్కడ కబడ్డీ మ్యాచ్ జరగబోతోంది. కనిపిస్తుంది కదా, పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ఏం పార్టీ? అరే తన్ను ప్రజ్ఞ తల్లి కాబోతోంది కదా, ఆ సందర్భంగా. ఇప్పుడు జూనియర్ అభి రాబోతున్నాడు. దాని గురించి అందరికీ చెప్పాలి కదా. వాట్? ఇలా చూడు. మేమైతే కార్డ్స్ కూడా పంచేసాము. చూడు. రాక్ స్టార్ అబ్బీస్ న్యూ ఆల్బమ్, జూనియర్ రాక్ స్టార్ ఆన్ ది వే. ఎలా ఉంది? అమ్మమ్మ, ఇది మీరే తయారు చేయించారా? మరి నీకేమనిపిస్తుంది? మోడ్రన్ ఐడియాలన్నీ నీకే వస్తాయేనా? అరే రాక్ స్టార్ అభికి నానమ్మ బరిలోకి దిగిందంటే అదురగొట్టేస్తుంది. ఏంటక్కా? అరే ఆగు 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 ఆగు. అక్క, ప్రజ్ఞ తనని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ప్రజ్ఞ ఏమంది? ఏమందంటే తన్ను ఇక మీదట ఈ ఇంట్లోనే ఉంటుంది, మన ఇంట్లో మెంబర్ లాగా అని. మరి ఇంట్లో ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంట్లో మెంబర్స్ ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారా? నువ్వు తర్వాత ఏదైనా మూలకు వెళ్ళి ఎంజాయ్ చేసుకో. ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీ మెంబర్ లాగా ఇక్కడ అందరితో కలిసి పని చేయాలి. కానీ అక్క, తనకి మనం ఏం పని చెప్పాలి? పానా? ఒక పని చేద్దామా? తనకి తగ్గట్టుగా, తనకి సూట్ అయ్యే తేలిక పని ఏదైనా ఇస్తే మంచిది. పనికి పని అయిపోతుంది, అలాగే పేరుకి పేరు వస్తుంది. అవునక్క, నేను తనకి అన్నిటికంటే ప్రత్యేకమైన పనిస్తాను. తను ప్రజ్ఞ ప్రెగ్నెంట్ కదా, అందుకని తన పనులు చేసుకోవడం కుదరదు. అందుకని నువ్వు వెళ్ళి పక్క నుండి నువ్వే చూసుకోవాలి తన పనులన్నీ. సరేనా? నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రెగ్నెంట్ ని నేను, కానీ నేను వెళ్ళి ప్రెగ్నెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ టూ మచ్. ఆగు. ప్రజ్ఞ చేత ఏ పని చేయించకూడదు. ఒకవేళ తను చెయ్యాలనుకున్నా నువ్వు తన్ని చేయనివ్వకూడదు. నువ్వే అన్నీ చెయ్యాలి. గుర్తుంది కదా? చేస్తాను.
అబ్బి ఇంకా లేవలేదా? అబ్బి సునామీ 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 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు నా బెడ్ మీద ఏం చేస్తున్నావు? నువ్వు నా తల మీద నీళ్లు పోసావా రాయేసావా? చాలా నొప్పిగా ఉంది. నాకు కూడా తల చాలా నొప్పిగా ఉంది. మీ ఇద్దరికి తలనొప్పి ఈ నీళ్ళ వల్ల రాలేదు. నిన్న రాత్రి మీరిద్దరూ ఒక వెదవ పని చేశారు కదా, దాని వల్ల నొప్పిగా ఉంది. అసలు మేమిద్దరం ఏం చేసాం? ఏం చేసాం మేము? అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. ముందు కిందికెళ్ళు, వెళ్ళి చూడు అక్కడ ఏం జరుగుతుందో అని. ఐమ్ షూర్ ఇప్పుడు నీకు తలనొప్పి బాగా ఉందంటున్నావు కదా, అది ఇంకా ఎక్కువ అవుతుంది. వెళ్ళు. జాగ్రత్త. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పదండి మనం కిందకి వెళ్ళి కనుక్కుందాం. వద్దు కిందికి వెళ్ళామంటే సమస్యలు ఇరుక్కుంటాం. అది వెళ్ళి మనం తన్నుని అడుగుదాం. పద. అసలు అక్కడ ఏం జరుగుతోంది? నువ్వు చూడలేదు అభి? డెకరేషన్ జరుగుతుంది. కానీ దేనికోసం? ఇదిగో చూడండి. రాక్ స్టార్ అభిస్ న్యూ ఆల్బమ్ జూనియర్ రాక్ స్టార్ ఆన్ ది వే. యూర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు మెహర్. జూనియర్ రాక్ స్టార్ అంటే నీ బిడ్డ, ప్రజ్ఞ బిడ్డ. ఇదంతా తన వెల్కమ్ కోసమే జరుగుతుంది. ఇదంతా ఎలా జరుగుతోంది? అరే ఇదంతా నేనే దగ్గరుండి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారే. ఒకవేళ నువ్వు చేయించకపోతే మరి ఇంకెవరు చేయిస్తున్నారు? నన్ను అడగకుండా ఇంత ధైర్యం ఎవరు చేశారు? వదలని వాళ్ళని. వదలద్దు, బాగా తిట్టి రావాలి. ఎందుకంటే ఇదంతా కూడా మీ నాన్నమ్మే దగ్గరుండి చేయిస్తున్నారు. నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నీ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లొద్దు, ఇంత సీరియస్ అవ్వనివ్వద్దు అని. కానీ నువ్వు నా మాటలు సీరియస్ గా తీసుకోనే లేదు. ఇప్పుడు చూడు, అందరూ విష్ చేసుకుంటూ ఇక్కడ సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. యూనో ఇప్పుడు కింద ఏదైతే జరుగుతుందో దానికి కారణం మీరిద్దరే. అభి షట్ అప్ తను. జరిగిందేదో జరిగిపోయింది. బ్లేమ్ చేయడం వల్ల ఏం రాదు. మేము వెళ్ళాము నాన్నమ్మతో మాట్లాడడానికి, కానీ ఆవిడ ఫీలింగ్స్ చూశాక ఆవిడతో మాట్లాడలేకపోయాం. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నువ్వు మీ నాన్నమ్మతో మాట్లాడకుండా మీరిద్దరు ఇక్కడ పార్టీ చేసుకున్నారు. అంతేకాకుండా ఛీ! నువ్వు తన్ను మేమేం పార్టీ చేసుకోలేదు. మేమిద్దరం నిన్న డ్రింక్ చేసాం అంతే. మేము నాన్నమ్మతో మాట్లాడలేకపోయాం, అందుకని టెన్షన్లో ఉన్నాం. ఆ తర్వాత అలాగే పడుకున్నాం. ఉదయం లేచాక మాట్లాడదాం అనుకున్నాం. అంతేనా? అంతే జరిగిందా? లేక నీకు గుర్తులేదా? గుర్తులేదా అంటే? అసలు మేమేం చేసామని నువ్వు మమ్మల్ని ఇన్ని మాట్లాడుతున్నావు? మేమిద్దరం నిన్న రాత్రి మీరిద్దరు నిన్న రాత్రి కిస్ చేసుకోబోయారు. వాట్? చూడు తను, నువ్వు మాతో జోక్ చేస్తే గనక ఇది చాలా చాలా చండాలమైన జోక్. ఇది ఆల్రైట్? లేదు జోక్ కాదు. తను మన మీద నింద వేస్తోంది. నేనేమి నింద వేయడం లేదు. నేను చెప్పేదంతా పూర్తిగా నిజం. నేను ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మీరిద్దరు ఒకరినొకరు కిస్ చేసుకోబోతున్నారు. ఇంకా ఇంత దగ్గరగా ఉన్నారు మీరిద్దరు. ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి ఉండకపోతే మీరిద్దరు ఒకరినొకరు కిస్ చేసేసుకుని ఉండేవారు. అలాగే ఇంకా ఏం చేసేవారు నాకు తెలీదు. ఇక నువ్వు ఇదంతా ఎందుకు చేసావంటే నువ్వు ప్రెగ్నెంట్ చేయాలనుకుంటున్నావు. కిస్తోనా? కిస్ చేసి? ఒకవేళ అదంతా జరిగిపోయి ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? కిస్తో ప్రెగ్నెంట్ ఎలా? ఆ తర్వాత మీరిద్దరూ హద్దులు దాటేశారు. ప్రజ్ఞ నన్ను పడుకోబెట్టి నా బేబీని చెక్ చేసింది. ఇక నువ్వు నా బేబీని బయటకు తీసి మీ నాన్నమ్మకి ఇవ్వాలనుకున్నావు తెలుసా? నేను బాగా తాగేయడం వల్ల మీరిద్దరు ఇంత లేట్ గా లేచారు. ఒకవేళ మీరు త్వరగా లేచుంటే కింద సెలబ్రేషన్స్ ని ఆపుండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు మీరు మీ నాన్నమ్మకి నిజం చెప్పడానికి బదులు కింద వచ్చే గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళకి నిజం చెప్పండి. తర్వాత మీడియా వస్తారుగా, వాళ్ళకి చెప్పండి. ఇదంతా మీ బిడ్డ కోసం చేసింది కాదు, నేను ఇంటి నుంచి వెళ్ళడానికి జరుగుతున్న ఏర్పాట్లని చెప్పండి.